సమాజంలో అనేక రకాల ఉద్యోగాలు ఉంటాయి. చదువును బట్టి కొన్ని ఉద్యోగాలుంటే ఎలాంటి చదువులు లేకపోయినా చేసే ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. ఏ ఉద్యోగమైనా నైపుణ్యం తప్పనిసరి. నైపుణ్యం ఉన్న వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఉంటాయి. ప్రైవేట్ లో అయితే ఎక్కువ వేతనాలకు కంపెనీలో జాబ్ ఆఫర్స్ వస్తాయి. ఇక ఇంకొందరు తమ టాలెంట్ కి తగ్గ ఉద్యోగం కావాలని ఎదురు చూస్తుంటే, ఇంకొందరు ఏ ఉద్యోగం అయితేనే జీతం ఇస్తే చాలు అని ఆశపడేవారు చాలా మంది ఉంటారు. మెజారిటీ ఉద్యోగులు ఇప్పుడున్నటువంటి కంటెస్టెంట్స్ ఇలాగే అడ్జస్ట్ అవుతున్నారు. అయితే తాజాగా ఒక ఉద్యోగం సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది. ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ వేతనం భారీగా ఉంది. కానీ ఏ పని చేయడానికైనా సిద్ధం అనుకునే వారు కూడా ఈ ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపించడం గమనార్హం. భారీగా వేతనం ఇస్తామన్నా ఎవరు ముందుకు రావడం లేదు. కానీ ఏ పనిని ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ వేతనం భారీగా ఉంది. కానీ ఏ పని చేయడానికైనా సిద్ధమనే వారు కూడా ఈ ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. భారీ వేతనం ఇస్తామన్నా ఎవరు ముందుకు రావడం లేదు. ఇప్పటికీ ఆ పోస్టు భర్తీ కావడం లేదు. చాలా మంది భయంతో పారిపోతున్నారు. మరి ఆ ఉద్యోగం ఏంటి, వేతనం ఎంత, ఎందుకు భయపడుతున్నారు అనే వివరాలు తెలుసుకుందాం. ఈజిప్ట్ సముద్ర తీరంలో పోర్ట్ ఆఫ్ అలెగ్జాండ్రా ఫారస్ లైట్ హౌస్ ఉంది. ఇందులో లైట్ ని ఎప్పుడు ఆగిపోకుండా చూసుకునేందుకు ఉద్యోగి కావాలి. లైట్ నిరంతరం వెలుగుతూ ఉండడం ముఖ్యం. ఆ పని చూసుకుంటూ లైట్ హౌస్ లోనే ఉండిపోవాలి. అంతకు మించి వేరే పనే ఉండదు. ఎవరు ఫోన్లు చేయరు, పలానా పని చేయమని ఒత్తిడి చేయరు. జీతం ఏడాదికి 30 కోట్లట. ఇంత భారీ వేతనం ఇస్తామన్నా ఎవరు ఆ ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. దానికి కారణం లైట్ హౌస్ సముద్రం మధ్యలో ఉండడమే. అలలు ఎగిసి పడతాయి. మాట్లాడేందుకు కనుసూపు మేరలో ఎవరూ కనిపించరు. ఒంటరిగా జీవించాలి. పగలు రాత్రి అని తేడా లేకుండా లైట్ వెలిగేలా చూసుకోవడమే ఉద్యోగి చేయాల్సిన పని. ఇదిలా ఉంటే ఈజిప్ట్ సముద్రంలో ఉన్న ఈ లైట్ హౌస్ ఆ దేశానికి అత్యంత కీలకం. సముద్రంలో నౌకలు అటువైపు రాకుండా చూసేందుకు లైట్ వెలుగుతూనే ఉండాలి. ఎందుకంటే సముద్రంలో అటువైపు రాళ్లుంటాయి. అవి తగిలితే నౌకలు ప్రమాదానికి గురవుతాయి. సముద్ర మార్గం అటు కాదని చెప్పడానికి లైట్ ఆన్ లో ఉండాలి. దానికోసమే లైట్ హౌస్ ని నిర్మించారు. అక్కడ అలలు కూడా భారీగా ఉంటాయి. ఒక్కోసారి లైట్ హౌస్ మునిగిపోతుంది కూడా. లైట్ హౌస్ మునిగిపోయినా ఈదుకుంటూ బయటకు రావచ్చు. కానీ అక్కడ ఒంటరిగా బతకడం చాలా కష్టం. అందుకే ఆ ఉద్యోగం మరి చేయడానికి ఎవరూ ధైర్యం చేయడం లేదు. చచ్చిపోతామన్న భయంతోనే వెనక్కి వెళ్తున్నారు. దీంతో ఇప్పటికీ ఆ పోస్ట్ ఖాళీగానే ఉంది. లైట్ వెలుగుతూ ఉండేలా చూసుకునేందుకు ఎంతో కష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే లైట్ హౌస్ నిర్మాణం కూడా ఒక ఇంజనీరింగ్ అద్భుతమే. అంతటి అలల మధ్య బండరాళ్లపై దీన్ని నిర్మించారు. ఇందుకు సంవత్సరాలు పట్టి ఉంటుంది. చెక్కతో పాటు రాయి, మెటల్ ని ఇందుకు వినియోగించారు. అంతా ఓకే, కానీ లైట్ వెలగడానికి అక్కడ విద్యుత్ ఎక్కడిది అనే సందేహాలు కూడా వస్తాయి. నిజమే, కానీ ఆ లైట్ మంటతో వచ్చే లైట్. అంటే మంట ఎప్పుడు ఆరిపోకుండా చూసుకోవాలి. మీకు ఆసక్తి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. పోర్ట్ ఆఫ్ అలెగ్జాండ్రియాని సంప్రదించొచ్చు.